కర్ణాటక రాష్ట్రం విజయనగరం జిల్లా హోస్పేటలో పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో ఆదివారం కమలాపూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చిన్నారులకు పోలియో చుక్కలు వేసి రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బెంగళూరులోని రామేశ్వర్ కేఫ్లో బాంబు పేలుళ్లు సమస్య సంబంధించిన కేసుల్లో నిందితులను 2-3 రోజుల్లో అరెస్టు చేస్తామని చెప్పారు. ఈ విషయంపై పోలీసులకు క్లూ దొరికిందని పోలీసులు నిందితులను అరెస్టు చేసే పనులు ప్రారంభించారని తెలిపారు. కేసును సీసీబీకి అప్పగించామని వారిపై పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. విధాన సౌధాలో పాకిస్తాన్ జిందాబాద్ ప్రకటన కేసుపై FSL నివేదిక ఇంకా దర్యాప్తులో ఉందని, అయితే నివేదిక ఇంకా అందుబాటులో రాలేదు. ఈ విషయంపై తాను కూడా సీరియస్ గా ఉన్నానని, చట్టం ప్రకారం వారికి తగిన శిక్ష పడుతుందన్నారు. హంపి కన్నడ విశ్వవిద్యాలయానికి మౌలిక వస్తుల కల్పనలో తమ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మీడియా అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమాధానం చెప్పకుండా ఆగ్రహంగా వెళ్లిపోయారు. ದೇಶದಲ್ಲಿ ನಡೀತಾ ಇದೆ. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಾನು ಇಲ್ಲಿರೋದ್ರಿಂದ ಹೊಸಪೇಟೆ ಕಮಲಾಪುರ ಇಲ್ಲಿ ಉಳ್ಕೊಂಡಿದ್ದೆ. ಹಾಗಾಗಿ ಇಲ್ಲಿ ಇದನ್ನ ಈ ಅಭಿಯಾನವನ್ನು ಚಾಲನೆ ರಾಮೇಶ್ವರ ಕೆಪೆ ನನಗೆ ನಿನ್ನೆವರೆಗೆ ಅರೆಸ್ಟ್ ಮಾಡಿರಲಿಲ್ಲ. ಈಗ ಏನು ಮಾಡಿದ್ದಾರೆ ಅಂತ ಪೊಲೀಸ್ನವ್ರ ಜೊತೆ ಇನ್ನೂ ಮಾತಾಡಿದ್ದಾರೆ, ಏನು ಹೇಳಿಲ್ಲ ಅವರು. ಇಲ್ಲಿ 2-3 ದಿನಗಳಲ್ಲಿ ಅರೆಸ್ಟ್ ಮಾಡಿದ್ವಿ ಅಂತ ಹೇಳಿ, ಸೊ ಯಾರು ಅಂತ ಅರೆಸ್ಟ್ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿ ಗೊತ್ತಿಲ್ಲ. ನಾವು ಪೊಲೀಸ್ನವ್ರಿಗೆ ಈಗ CCB ವಹಿಸಿದ್ದೀವಿ.